మీరు అసలు మీది పోస్ట్ ఒకటి చూశాను. ఆ, మీది చాలా బాగుందండి. ఇది మీరు మీ పరిచర్య అద్భుతం అండి. అయితే కాల్లో మా పాస్టర్ గారు కూడా ఉన్నారు. మీది చూసి మెచ్చుకుందాము అని చెప్పేసి ఫోన్ చేయమంటే చేయడం జరిగింది సార్. ఆహా. ఎక్కడి నుంచి అండి? మా కాల్లో పాస్టర్ గారు ఉన్నారు సార్. పాస్టర్ గారు ఉన్నారండి? ప్రైజ్ అన్నా రైతులాడండి. సార్ బాగున్నారా? బాగున్నామండి. అయ్యా మీ పేరేంటి అయ్యా? సార్ నా పీటర్ అండి. పీటర్ పీటర్ గారా? పీటర్ అదే ఎక్కడి నుంచి అండి? చిలకలూరుపేట అండి. చిలకలూరుపేట. పరిస్థితి అదే ఏం లేదు. మీ పోస్టర్లో అవన్నీ చూసి నేను కొంచెం పరిచయం బాగా చేస్తానని మీతో మాట్లాడదామని ఆశపడి ఫోన్ చేశాను అన్నమాట. మా పిఐ అవును. ఎక్కడ చర్చి మంది అయ్యారు? సిఎఫ్ఐ. అవును, బాగా జరుగుతుందా పరిచర్య? బాగానే జరుగుతుందండి. అవునండి, చాలా మంచి బాగా చేస్తారు. ఇంకా బాగా చేయాలండి మనం. అవునండి. ఏ ఊరు సార్ అది? ఇదండి కామవరపుకోట అండి. కామవరపుకోట. కామరపుకోట జిల్లా ఏంటది అండి? ఏ జిల్లా సార్? ఏ జిల్లా కింద వస్తే? పశ్చిమ గోదావరి జిల్లా అండి. పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే ఓకే. పర్వాలేదా సార్? దర్శనం బాగా అది పర్వాలేదా? బాగానే ఉందా? బాగానే ఉందండి. ఎన్ని చర్చలు ఉన్నాయి మీకు? 4 అండి. 4 చర్చలు. సూపర్. నాకు 2 ఉన్నాయి సార్. అదేలేండి. చిలకలూరుపేట ఒకటి, మాటూరులో ఒకటి నడిపిస్తున్నాను. మంచిదండి. ఇప్పుడు మా తమ్ముడికి కూడా ఓ చర్చి నేను కట్టిస్తున్నా కొత్తగా. తమ్ముడు ఎవరండి? తమ్ముడి పేరు ఏంటండి? దానియేలు. దానియేలా? దానియేలు అండి, మా ఊరే. చిలకలూరుపేట. అదేలేండి. శాలింరాజు గారు తెలుసు కదా అండి? శాలింరాజు గారు. తెలుసండి. శాలింరాజు గారికి నేను బాగా తెలుసు. పీటర్ పాస్టర్ అంటే ఆయన బాగా గుర్తుపడతాడు. మొత్తాన్ని బాగా పరిచయం బాగా చేస్తున్నారు సార్. సంతోషం. బాగానే ఉందండి. అదే నాన్న. ఓకేనండి. సరే. చిన్న సార్ మీ పేరేది అన్నారు, మర్చిపోయా. హలో అయ్యగారు. కిరణ్ కుమార్ గారు అండి. సార్ చిన్నది నాకు కొంచెం బైబుల్ అప్పుడప్పుడు చిన్న డౌట్ వస్తుంది సార్. వచ్చినప్పుడు అడగండి అండి. అదే అది ఏం లేదు. ఏమంటారంటే ఆమోసులో ఉంటుంది 7వ అధ్యాయము 15 నుంచి 18. యెహోవా ఏమంటారంటే మీ భార్యలు వేసులగుదురు, మీ పిల్లలు నేలకు వేసి కొట్టబడుదురు, పిల్లలు ఖడ్గము చేత కొట్టబడుదురు, మీరు అపవిత్రమైన దేశమందు చత్తురు, దేశం విడిచి వెళ్ళిపోయేదురు అని చెప్పి ఆయన యెహోవా దేవుడు చెప్తాడు. ఇది ఆమోసు గ్రంథం చదివారా? 17-18 7వ అధ్యాయం. ఇది ఎట్లా మాట్లాడతాడు కదా, గురించి మాట్లాడుతాడు కదండి ఆ మాటలో. అదే చెప్తాడు ఆయన. అవునండి. ఇంకొకటి ఆమోసు 9లో ఉంటుంది, 1 నుంచి 7లో. వారి తగల పగలగొట్టి చంపండి, వారు తప్పించుకొని పాతాళానికి వెళ్ళిన ఆకాశంలో ఉన్న చేయి చాచి పట్టుకుని అప్పగిస్తా, ఒకవేళ సముద్రంలో ఉన్న విషసర్పాలతో కనిపించి చంపుతా అంటాడు యెహోవా దేవుడు. అవునవును. ఇది ఎవరండి? ఇశ్రాయేలీయులే కదా. హలో, ఇశ్రాయేలీయులే కదండి. మాట వినని వారి నిమిత్తం మాట్లాడుతున్నారండి. అదే ఇశ్రాయేలీయులే. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటా ఇది. ఇంకోటి మీకాలో ఉంటుంది ఒకటి, 6వ అధ్యాయం 13 నుంచి 15. కాబట్టి నువ్వు బాగుపడకుండా నీవు చేసిన పాపములను బట్టి నిన్ను నాశనం చేస్తానంటాడు యెహోవా దేవుడు.
ఆ తర్వాత నోహము 3వ అధ్యాయం అనుకుంటా సార్, అది 1-13లో యెహోవా ఏం చెప్తాడంటే పిల్లల్ని బండకేసి కొట్టి చంపిస్తానంటాడు. అదేలేండి. ఆ తర్వాత ఎవరైనా ఆడవాళ్ళు వ్యభిచారం చేశారు అనుకోండి, ఆడవాళ్ళు వాళ్ళ బట్ట ముఖం మీదకి ఎత్తి వారి యొక్క అంగాలు, ఆడవాళ్ళ యొక్క అంగాలు ప్రజలకు చూపిస్తా అండి యెహోవా దేవుడు. ఇవన్నీ మీరు చదివారా? చదివా, కొన్ని చదివామండి. కొన్ని ఇవన్నీ మొత్తం చదవలేదా? మొత్తం చదివాం కానీ ఇప్పుడు బయటకు వెళ్తున్నామండి. ఆ, 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 ఆ. క్లారిఫికేషన్ కావాలంటారా? అదే అదే నాకు ఒక్కసారి డౌట్లు ఉంటాయి. ఓకే, డెఫినెట్లీగా మేము చెప్తామండి. నేనే మీకు ఫోన్ చేసి ఆ, ఆ. అంత కాకపోతే ఒక లిస్ట్ ఒకటి పెట్టి నోట్స్ ఒకటి పెట్టి మీకు సెండ్ చేస్తాను. చిన్న ఇంకొక డౌట్ అడుగుతాను సార్. ఇర్మియా గ్రంథం 42లో ఉంటుంది సార్, మీరు ఎప్పుడైనా చదవండి. 15-18 ఉంటుంది. ఇశ్రాయేల్, ఒక్క నిమిషం సార్. ఇశ్రాయేలు దేవుడైన సైన్యానికి అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వేరే దేశం ఇస్తానని ఆయన యెహోవా అడవిలో సంవత్సరాలు తిప్పుతూ బాధలు పెడతా ఉంటే ఆ బాధలు పడలేక మళ్ళీ ఐగుప్తు వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే కనీసం ప్రాణాలతో బతుకుంటామని వెళ్దామని వాళ్ళు బాగా ప్లాన్ చేస్తుంటారు. అప్పుడు ఏంటంటే యెహోవా దేవుడు చెప్తాడు, మీరు ఐగుప్తు దేశం మళ్ళీ వెళ్దాం అనుకుంటే మిమ్మల్ని ఖడ్గంతో, క్షామంతో, తెగులతో నాశనం చేస్తా అంటాడు. మీరు కనుక ఐగుప్తు దేశం మళ్ళీ మళ్ళితే మీలో ఏ ఒక్కడు కూడా బతకడు అంటాడండి యెహోవా దేవుడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? శాపగ్రస్తమైన ప్రదేశానికి అప్పుడు మీరు రక్షించబడ్డారండి. మరలా తెలిసి మనం 10 మందికి చెప్పాలి, మనం తప్పు చేస్తే ఎలా ఉంటది? కాదండి, దేవుడు ఏడుకుంటాడా? కాదండి. దేవుడు అంటే రక్షించేవాడా, శిక్షించేవాడా? ఒకసారి చెప్పండి నాకు. రక్షించేవాడు. మరి రక్షించే దేవుడు ఈ సంపెత్తను ఎందుకు బెదిరిస్తున్నాడు సార్? ఇప్పుడు ఐగుప్త దేశంలో ఏ రోజు రాదనేవాడు వాడు ఏంటంటే రాక్షసుడాడు కాబట్టి వాడు మగవాళ్ళందరినీ చంపాడు. మరి యెహోవా దేవుడు ఈ విధంగా చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పే ఉందండి. ఏం తప్పేంటి? ఇక వీళ్ళు బాధలు పడతా ఉంటారు. ఐగుప్తు దేశంలో ఉంటే కనీసం మన్నాను తిన్నావురా బాబు, నువ్వు ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చి నానా హింసలు పెడుతున్నావు, మా భార్యను తీసుకెళ్లి పక్కింటి వాళ్ళకి అన్యులకు అప్పగిస్తున్నావు, మా పిల్లల్ని చంపుకుని తింటున్నావు, మాకు అన్నం లేకుండా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు మళ్ళీ ఐగుప్తు దేశం వెళ్దామని. ఇప్పుడు మీరున్నారు సార్, మీకు పార్టీ ఇస్తారండి ఒకసారి అని చెప్పేసి మా ఊరు పిలిచాను. ఏమండి వింటున్నారా? అయ్యగారు 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 సార్ కిరణ్ గారు మాట్లాడండి సార్. అయ్యగారు కిరణ్ గారు ఏంటి అయ్యగారు? కిరణ్ గారు వాక్యాన్ని ప్రకటిస్తే మాట్లాడదండి సార్. మీరేంటి సార్ మాట్లాడరా? వాక్యం గురించి మాట్లాడరా మీరు? అయ్యగారు జంప్ చెయ్యి, మళ్ళీ వాక్యం ప్రకటిస్తారు, వాక్యం గురించి మాట్లాడితే జంప్ అవుతారు. ఏం చెబుతాం ఇంకా? సార్ చెయ్యి ఒకసారి. దేవుడు చంపితే రైటే, దేవుడు పండబెడితే రైటే, దేవుడు నరికినా రైటే, దేవుడు ఎత్తి మొత్తం ఆడవాళ్ళని వాళ్ళ అంగాలు చూపించిన రైటే, దేవుడు ఏం చేసిన రైటే. ఎందుకంటే దేవుడు కాబట్టి. హలో సార్, వీని మొదలు కలిపేసినారు మీరు, వీని రేప్ చేసేసినారు మీరు. నెంబర్ చెప్పు ఒకసారి. రేప్ చేసే
నేను మస్తు చేసినారు మీరు. ఒకసారి ఏం తొక్క 4-5 వచనాలకే చచ్చిపోయాడు. చెప్పు ఒకసారి నెంబర్ చెప్పు. 97050 ఏంటి 9050 9050 9750389119. ఓకే. ఈ నెంబరు ఫీడ్ చేసుకోండి. ఈ పాస్టర్ గారికి 4 చర్చిలు ఉన్నాయి. 4 చర్చిల మీద కనీసం 4-5 లక్షలు సంపాదిస్తా ఉన్నాడు. కానీ వాక్యాలు అడిగితే వచనాలు అడిగితే చెప్పలేకపోతున్నాడు. అడ్రస్ అవన్నీ చెప్పాడు కదా. ఆ అడ్రస్ లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఎవరన్నా దశంభాగాలు ఇస్తే ఆ దశంభాగాలు తీసుకోండి. ఎందుకంటే ఇతనికి బైబుల్ ఏమీ రాదు, ఇతనికే తెలుసు, అందుకే పారిపోయాడు మన దగ్గర నుంచి. అండ్ మీరు యాక్టర్ రాజు హిందూ సేన సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు మనకి, ఎందుకంటే రిపోర్ట్స్ కొట్టారు గొర్రెలు. కాబట్టి మీరే దీన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వ్యూస్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను. ఎందుకు నా కష్టం అంత వృధా పోకూడదు కదా, టైం అంతా వేస్ట్ కాకూడదు. ఎక్కువ మంది చూస్తే స్ప్రెడ్ చేస్తే నేను చేయగలను, లేదంటే నేను కూడా ఆపేస్తా. ఇది నా స్వీట్ వార్నింగ్. పంచడం చాలా బాగుంది, మైకులు పెట్టుకొని అంటే కష్టపడుతున్నారు రోడ్ల మీద పంచడం చూశాను. బాగా కష్టపడుతున్నారు బ్రదర్ గారు. మీరు పాస్టర్ గా కాదు కదా బ్రదర్ అన్నారు మిమ్మల్ని? అవునండి. అంటే పాస్టర్ కి బ్రదర్ కి తేడా ఏంటండి? నాకు ఐడియా లేదు, నేను ఒకసారి వార్తకి అంతే ఎవాంజలిస్ట్. ఓకే, నేను మిమ్మల్ని బ్రదర్ అని పిలవచ్చు కదా, నో ప్రాబ్లం కదా. ఏంటి బ్రదర్? మిమ్మల్ని బ్రదర్ అని పిలవచ్చు కదా? అవునవును, నా పేరులోనే బ్రదర్ ఉంటది. అదే కాల్లో మా పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు మాట్లాడండి సార్. బ్రదర్ అయ్యా ప్రైజ్ లార్డ్. మీరు పరిచర్య బాగా చేస్తున్నారు సార్. పాంప్లెట్ మనకు వచ్చింది, చాలా అద్భుతం సార్. ఈ విధమైన పరిచర్య చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అసలు. అవునండి. దేవుని కృపను బట్టి మీరు బాగా పరిచయం చేస్తున్నారు సార్. నాకైతే చాలా సంతోషం వేసిందండి. నేను నిజంగా మీలాంటి వాళ్ళ కోసమే నేను ప్రార్థన చేస్తాను. దేవునికి పరిచయం చేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అండి. ఎక్కడండి మీరు? ప్రాపర్ రాజమండ్రి అండి. రాజమండ్రి? అవును బ్రదర్, అవునండి. రాజమండ్రి ఎక్కడ? మోరంపూడి. మన పాస్టర్ గారు ఎవరు? అయ్యా మన పాస్టర్ గారు యాక్చువల్లీ నేను ఇక్కడ స్థానికంగా నేనే పరిచయం చేస్తున్నాను బ్రదర్. మీరే? నేను ఒక దైవజనుల దగ్గర రక్షించబడ్డాను. దైవజనుల దగ్గర రక్షించబడిన తర్వాత 7 సంవత్సరాల క్రితం 2017లోని సేవ పిలుపు మేరకు దేవుని పరిచర్యకి వస్తానండి. సువార్త పరిచర్య, దేవుని పిలుపు మేరకు సువార్త పిలిస్తే దేవుడు. నా 17 సంవత్సరాల వయసులో నేను సేవకు వస్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిచర్య చేస్తున్నాను, సువార్త పరిచర్య. దేవుడు నాకు చిన్న పరిచర్య ఇచ్చారు, ఒక 20 మంది తోటి. వాళ్ళని కాపాడుకుంటూ ఎక్కువ సువార్త పరిచర్య చేస్తానండి. అవునవును, చాలా ప్రైజ్ లార్డ్. ఎక్కడ హైదరాబాద్ ఏమన్నా పంచారా పాంప్లెట్లు ఏమన్నా? అవునండి, నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతాను బ్రదర్. అయ్యా ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్ణాటక కూడా తెలిసిన వెరీ గుడ్. ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటాను. వెరీ గుడ్, చాలా సంతోషం బ్రదర్. మీ పేరు? సతీష్ మైకిల్ అండి. సతీష్ మైకిల్ గారు, నిజంగా దేవుని కృప మీ మీద ఉండాలి. అవునండి. ఈ రోజు మీ గురించి నేను ప్రార్థన చేస్తా, ప్రార్థనలో పెడతాను మీ పేరు. తప్పకుండా. మీకు ఎవరు తెలుసు? ఎవరైనా పెద్ద పాస్టర్లు తెలుసా? పెద్ద పాస్టర్లు ఎవరు మనకు తెలియదండి. నేను 7 సంవత్సరాల సువార్త పరిచర్యలో వెళ్తున్నా. నేను ఆ కోణంలోకి నేను ఎప్పుడు వెళ్ళలేదులేండి. అవునా? నా పరిచర్య నేను చేసుకుంటూ జాగ్రత్తగా దేవుడిచ్చిన కృపలో అలాగా మనకి ఏంటంటే ఆత్మను రక్షించాలనే ఉద్దేశంతో మరుగుపరచబడినా సరే, ఎక్కడ ఉన్నా సరే దేవుని సువార్త ఆత్మను రక్షించడానికి చాలని ఇక్కడ సువార్త చెప్పే పరిచర్య అనేది చాలా మంచిదండి, గొప్ప సేవ అది. సేవకులను పరిచయం చేసుకుంటాం, సంఘాలు కట్టేది, ఇంకా దాని వరకు వెళ్ళలేదండి. అంటే దేవుడు చిన్న పరిచయం ఇచ్చారండి నాకు. 30 మందిని ఆత్మను రక్షించుకోగలిగాను. అక్కడ సంఘం కట్టాలి, పరిచర్య కట్టాలి, ఇంకా అలాగే చిన్నగా నడిపిస్తాము. అదే సువార్త పరిచర్య, అనుదిన రక్షణ సువార్త పరిచర్య
96వ కీర్తన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అనుదినము రక్షణ సువార్త గురించి ప్రకటించాడు అని. అవును అవును అవును. మీరు ఆ మాట పట్టు. సార్ యాక్చువల్గా అయ్యా. కొంచెం నేనేమంటానంటే, నేను ఒకసారి పాకిస్తాన్ వెళ్ళాను. అయ్యా. పాకిస్తాన్ వెళ్ళి నేను పరిచయం చేసి వచ్చా. పాకిస్తాన్ వెళ్ళాను, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను, శ్రీలంక, అవన్నీ దేశాలు తిరిగాను నేను ఒకప్పుడు. అవునండి. మీకేమన్నా వీలైతే ఒకసారి పాకిస్తాన్ వెళ్ళి చేసిరండి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. తప్పకుండా దేవుడికి ఒప్పిస్తే తప్పకుండా వెళ్తామండి. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ కూడా ఒకసారి మీరు పరిచయం చేయాలి. మీరు బాగా వాడపడుతున్నారు. షూర్ అండి, తప్పకుండా. ఖచ్చితంగా మీరు చేస్తే ఇంకా నా సహాయం కావాలంటే నేను ఏదైనా చేయగలను మీకు, ఏదైనా కానీ. ప్రార్థన చేయండి. మీరు బైబిల్ చదివారయ్యా? చదవండి. ఎన్నిసార్లు? కౌంటింగ్ కాదండి, నేను చదివాను. దేవుడు ఇచ్చిన కృపలో. అయితే అయ్యగారు, మీరు ఎవాంజలిస్ట్ కదా? అవునండి. నిజంగా ధన్యవాదాలు. నేను ఒకటి చెప్తాను మీకు, కొంచెం నీకు కూడా చాలా సబ్జెక్ట్ కావాలి. ఏమంటావు? ఇది యెహెజ్కేలు 14వ అధ్యాయం ఉంటది, 21 నుంచి 22. యెహోవా ఏం చెప్తాడంటే, మనుషులను పశువులను ఖడ్గము చేత, క్షామము చేతను, ఈ 4 విధముల చేతను, దుష్ట ముగుమ్మల చేతను పగ తీర్చుకుందును. మీ మీద పగ ఎన్నడను చల్లబడదు. నా పగ నుండి ఎవడు తప్పించుకోకపోవును. అందరినీ నేను సర్వనాశనము చేయదు అంటాడండి యెహోవా దేవుడు. తర్వాత పగ తీర్చుకుంటాం. మరి ఒక నిమిషం, అందరినీ పగ తీర్చుకుంటాం. మరి యేసుప్రభువు ఎందుకు వచ్చారండి? ఆయన కుమారుని పంపించి ప్రజలందరి కొరకు ఎందుకు ఆయన కుమారుని బలిదానంగా అందరి పాపాల కొరకు రక్తాన్ని నిందిస్తారు కదా. పగ తీర్చుకునే కూడా అయితే కుమారుని తీసుకొచ్చి బలిగర్పిస్తాడా? వందనాలు మీకు. మా కోసం ప్రార్థన చేయండి. ఒక నిమిషం అయ్యగారు, చెప్పండి. తర్వాత యెహెజ్కేలు 23వ అధ్యాయంలో ఉంటది, 1 నుంచి 21 చదవండి. ఓ తల్లి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జాగ్రత్తం చేసిరి, యవ్వన కాలం మంది జాగ్రత్తం చేస్తూ వచ్చిరి. అక్కడ వారి యవ్వన కాలపు చనుమలు పురుషులు నలిపిరి అంటూ ఆయన 2 భార్యల గురించి చెప్తారు. అంటే ఒక్క నిమిషం, అక్కడ ఐగుప్తి అనే మాట వాడబడింది. ఐగుప్తి అంటే పాపంతో కూడింది. అర్థమండి. ఐగుప్తుల కోసం మీరు అలా చేయొద్దని చెప్పేది, కానీ దేవుడు మీరు అలాగ చేయమని చెప్పలేదు కదండి. మీరు ఉండకండి అని చెప్పాడు దేవుడు. అంటే ఆయన ఏమన్నాడంటే, చెప్పేది సార్, శాపంలో మీరు ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు, వారి పేరు అహోలా హోలీబా. అయ్యగారు నేను చెప్పేది వినండి. అయ్యే నేను చెప్పేదండి, నేను బ్రదర్ నండి చెప్పేది. ఏమంటానంటే, ఐగుప్తీల వల్ల మీరు ఉండకండి అని చెప్పి ఐగుప్తీలో ఉన్నటువంటి లక్షణాలు చెప్పాడు, కానీ మీరు లక్షణాలు చెప్పి ఐగుప్తీల వల్ల ఉండండి అని చెప్పలేదండి. అయ్యా వందనాలు. కాదు అయ్యగారు. హలో చెయ్యి ఏంది, నాకు అర్థం కాదు. వందనాలు అంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు. చెయ్యి. రెండు వచనాలకే వందనాలని చెప్పి వెళ్ళిపోతాను దేవుడు. చెయ్యి. మనసులో నాన్న ఏం పరిచయం కదా మీది. గట్టిగా రేపు చేసారు మీరు, గట్టిగా చేసారు.
చెయ్యి బంధం మళ్ళీ ఒకసారి చెయ్యి. మనం పెద్ద టచ్ కూడా చేయాల వచనాలు 2 వచనాలుగా జంప్ వీడు అయ్యా వందనాలని. కట్ చేస్తున్నాడు. రెడీ బాగుందా ఏందిరా నీ పరిచర్య దున్నపోతా. వీడి నెంబర్ చెప్పు, వీడు ఎక్కడెక్కడ పరిచయం చేస్తాడు. 88 ఆ? 88 ఆ. 977 ఆ. 042 062 2 ఆ. 36 మళ్ళీ ఒకసారి చెప్పు. 88 ఆ. 977 977 042 042. హలో, అవునండి 36. లాస్ట్లో 36. ఆ. ఈ నెంబర్ మళ్ళీ ఒకసారి మీరు స్విచ్ చేసుకోండి. వీడి సువార్త ఏందో వీడేందో వీడి బంద కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు వీడి బంధుల సువార్త. సరే, ఇలాంటి వాళ్ళని వదలకూడదు.